ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఒకసారి ఆ ఫౌండేషన్కి, పేరం నాగేంద్రం గారికి, గురుస్థాన్కి ఒకసారి క్లాప్ చేద్దాం మాస్టర్స్. సప్తాహాల్లో ఈరోజు 5వ రోజుకు చేరుకున్నాం. 4 రోజులు అద్భుతంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. 5వ రోజు మనకి లోక్య గారు వచ్చారు. మరి మేడం వృత్తిరీత్యా నిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సర్జన్. మరి మేడం 2017లో వివాహం జరిగిన తర్వాత మేడం గారి మావయ్య గారి ద్వారా ధ్యాన పరిచయం అయ్యింది. తర్వాత ధ్యానం చేసుకుంటూ మెడిసిన్ కంప్లీట్ చేసి తర్వాత పీజీ వివాహం అయిన తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మేడం పీజీ కంప్లీట్ చేశారు. మరి ఇది చాలా గ్రేట్ అన్నమాట. ఆ తర్వాత మరి ఇప్పుడు వృత్తిరీత్యా ఒక మహిళ ధ్యాని అయితే మరి ఇల్లాలుగా, ఒక బిడ్డకి తల్లిగా, ఒక డాక్టర్గా మరి ఇన్ని వర్క్స్ చేస్తూ ఈరోజు మనకి ఇక్కడికి వచ్చి తన ఫ్రీ టైంని మనకి డెడికేట్ చేశారు. ఒకసారి మేడం గట్టిగా కరతల ధ్వనులతోటి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ యొక్క సప్తాహాల్లో మీరు కూడా పాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు లోక్య అండి. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన లక్ష్మి గారికి, ప్రతిభ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా పర్సనల్ విషయం అంటే నా స్పిరిచువల్ లైఫ్ గురించి కొంచెం మాట్లాడి ఆ తర్వాత నెక్స్ట్ అసలైన టాపిక్లోకి వెళ్దాం. నేను అంటే ఒక మనిషికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. ఫ్యామిలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్. సో అవన్నీ కలిస్తేనే కదా హ్యాపీనెస్. సో ఓన్లీ ప్రొఫెషన్, ఓన్లీ ఫ్యామిలీ, ఓన్లీ సోషల్ లైఫ్, ఓన్లీ అచీవ్మెంట్స్ ఒక్కటే ఉంటే బాగోదు కదా. స్పిరిచువల్ లైఫ్ అనేది నిజమైన హ్యాపీనెస్ ఇస్తుంది లైఫ్లో. ఎందుకంటే నేను అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో. నేను ఒక మామూలు సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాను. మా ఫాదర్ అండ్ మదర్ చాలా స్పిరిచువల్. అంటే చిన్నప్పుడు పెరిగినప్పటి నుంచి ఇంట్లో కానీ బయట కానీ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఎక్కువ ఉండేది మా ఇంట్లో. అంటే మా ఫాదర్ కానీ మదర్ కానీ పొద్దునే 5 o'clockకే లేవడం, వాళ్ళు భగవద్గీత పారాయణం చేయడం, లేదంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదంటే విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ ఇలాంటివి పారాయణ చేయడం. సో వాళ్ళని చూస్తూ పెరిగాం మేము యాక్చువల్లీ. సో వాళ్ళ నుంచి స్పిరిచువల్గా ఉండడం అనేది ఏంటి అన్నది చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం మేము యాక్చువల్లీ. అంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు 30+ అయిన తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఈ ఫౌండేషన్స్ అన్నీ చిన్నప్పుడు పడిన దానివల్లే అని అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ అంటే నేను అందరూ పెద్దవాళ్ళని చూస్తున్నాను అంటే మీ ఇంట్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి అలాంటి అట్మాస్ఫియర్ మీరు ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు, ఫాదర్ మదర్ చాలా బిజీగా ఉంటున్నారు. ఓన్లీ గ్రాండ్ పేరెంట్సే పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారు చిన్నపిల్లలందరినీ. మీరు కూడా అలాంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో క్రియేట్ చేయగలిగితే, అంటే మిమ్మల్ని చూసి, మీ డెడికేషన్ చూసి, అంటే మీరు పారాయణ చేయడం చూసి, లేదంటే మీరు లలిత చదవడం చూసి, లేదంటే మీరు రామాయణ చదవడం చూసి, మీరు భాగవత చదవడం చూసి మీ పిల్లలు అంటే అప్పుడే అంటే 3 years 4 years 5 years ఉన్నప్పుడే వాళ్ళకి అప్పటి నుంచే సీడ్స్ అనేవి, స్పిరిచువల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అన్నది వాళ్ళకి అప్పటి నుంచే తెలుస్తూ ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే దాన్ని దాటి వేరే లైఫ్ ఉంది అనుకుంటే అగైన్ మన లైఫ్లో ఏదో ఒక బ్లో వచ్చి మళ్ళీ మనల్ని స్పిరిచువల్ దారిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. సో అంటే ఇక్కడ పెద్దవారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సో అలా ఉండేది మా ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది. సో చిన్నప్పటి నుంచి స్తోత్రాలు చదవడం, లేదంటే గీతాలు పాడడం, లేదంటే పాటలు పాడడం అనేది రొటీన్గా ఉండేది. భగవద్గీత అనేది చిన్నప్పుడే నేర్చుకోవడం జరిగింది. తర్వాత 2015లో మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మావయ్య గారు ఈ ధ్యానంలో, ఆయన పత్రిజీ గారి ముఖ్య శిష్యులు అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి నాకు ధ్యానం అనేది అలవాటైంది. సో అప్పటి నుంచి ధ్యానం అనేది నా లైఫ్లో ఒక పార్ట్ లానే అయిపోయింది అనమాట. అంటే నేను ఉదయం లేస్తే ఫస్ట్ లేచిన వెంటనే చేసేది ఒక 2 గ్లాసులు వాటర్ తాగడం, 1 గంట ధ్యానం చేయడం. ఆ తర్వాత మిగిలిన పనులు ఏమైనా చేస్తాను. ఫస్ట్ లేవగానే చేసే పని ఏది అంటే ఫస్ట్ 1 hour ధ్యానం. అది లేకుండా ఆ రోజు గడవదు అనమాట. అంటే అలా చేస్తూ ఉండగా అదొక మీకు ఇప్పుడు మనకు తినడం, బయటికి వెళ్ళడం, లేదంటే
మన పనులు మనం చూసుకోవడం ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయింది కదా. అవి మనం స్పెసిఫిక్గా ఇది చేయాలి అలా అవసరం ఉండదు. సో అలా మీరు ఒక రెగ్యులరైజ్ చేసుకుంటే లైఫ్లో, అలా ధ్యానం నాకు పరిచయం అయింది. ధ్యానం పరిచయం అయిన తర్వాత నేను రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటాను. మామూలుగా ఒక మనిషి లైఫ్లో ఒక్కరోజు తీసుకుంటే మనకి 10,000 థాట్స్ వస్తాయి రోజంతా. సో అందులో మన థాట్స్ అన్నీ ఫ్యూచర్లో ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం పనులు చేయాలి అని మన లైఫ్ డిజైన్ చేసుకుంటాం. లేదంటే అయిపోయిన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది ఆలోచిస్తూ ఉంటాం. సో మన డే అంతా మన ఆలోచనలో 90% మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ ఆ రోజు ఆ క్షణంలో ఉండే ఆ మూమెంట్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ధ్యానం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆ మూమెంట్లో జీవించడం నేర్చుకుంటూ ఉంటారనమాట. అంటే అయిపోయినాయి ఆలోచించరు, ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నది ఆలోచించరు. ఆ మూమెంట్లో మీరు ఏది చేస్తున్నారు అన్న దాని మీద మీరు ఆ రోజంతా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో దాని యొక్క ఫలితం మీకు ఫ్యూచర్లో ఉంటుంది. సో అంటే మీకు 90% ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది ధ్యానం చేయడం వల్ల. సో అది మెయిన్ అడ్వాంటేజ్ ధ్యానం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుంటే, స్పిరిచువాలిటీ ఎగ్జాక్ట్ స్పిరిచువాలిటీ అంటే అసలు అంటే మన వేదిక్ సీర్స్ అంటే మన ఋషులు కానీ, ఆ తర్వాత వచ్చిన రాముడు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, జీసస్ కానీ ఎవరైనా సరే వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే హ్యూమన్ లైఫ్ అంటే మనిషి యొక్క జీవితం యొక్క మెయిన్ గోల్ ఏంటి ఉంది అంటే గాడ్ రియలైజేషన్. అంటే ఈ లైఫ్లో మన ఒక ఆత్మ లేదంటే వీఆర్ గాడ్ అన్నది రియలైజ్ అవ్వడం ఒక్కటే మనిషి యొక్క మెయిన్ గోల్ అన్నది వాళ్ళు చెప్పారు. కానీ ఆ లెవెల్కి మనం దానికోసం ట్రై చేయాలి అంటే మనలో చాలా మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మనం ధ్యానం ఎందుకు చేస్తాం? మనం హెల్తీగా ఉండాలని చేస్తాం, లేదంటే మనం పీస్ఫుల్గా ఉండాలని చేస్తాం, మన హెల్త్ బాగుండాలని చేస్తాం, మనం హ్యాపీగా ఉండాలని చేస్తాం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేస్తాం, డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చేస్తాం, యాంగ్జైటీ నుంచి బయటకు రావడం చేస్తాం. సో అది ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పచ్చు. అంటే అది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అంటే మీరు అసలైన స్పిరిచువాలిటీలో ఇంకా ఒక స్టెప్ కూడా వేయలేదు, మీరు ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నారు. ఆ స్టేజ్ దాటిన తర్వాత అంటే మీరు మెంటల్గా స్టేబుల్గా ఉన్నారంటే మీకు స్ట్రెస్ లేదు, యాంగ్జైటీ లేదు, హ్యాపీగా ఉన్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, మెటీరియల్గా కూడా బాగున్నారు. ఆ టైంలో అప్పుడు నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది, నేను గాడ్ రియలైజ్ అవ్వాలి, నేను ఆ హయ్యెస్ట్ ఐడియల్ని అంటే నేను సోల్ అని నేను అనుభవం చెందాలి అని అనుకునే స్టేజ్కి మీరు సెకండ్ స్టేజ్ ఆల్మోస్ట్. ఆ స్టేజ్లో ఇంకా మనం అంత స్టేజ్కి రీచ్ అయ్యామని నేను అనుకోను. సో మెయిన్ స్పిరిచువాలిటీ గోల్ ఈస్ గాడ్ రియలైజేషన్. చాలామంది చెప్తాం మన స్క్రిప్చర్స్ తీసుకుందాం అంటే మన స్క్రిప్చర్స్ అంటే రామాయణ, భాగవతం, మహాభారతం లేదంటే భగవద్గీత ఇవన్నీ తీసుకుంటే ఆ కాలంలో మనుషులు ఎలా ఉండేవారు? ఫస్ట్ రాముడు ఉన్న కాలంలో రాముడు జస్ట్ మానవుడిలాగే బతికాడు. ఎప్పుడు కూడా నేను దేవుడిని అని ఎప్పుడూ చెప్పలేదు, ఎవరికి స్పీచ్లు ఇవ్వలేదు, మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని ఎవరికి చెప్పలేదు. ఆయన ఓన్లీ జస్ట్ మనిషి అంటే ఎలా బ్రతకాలి అని ఆయన బ్రతికి చూపించారు అంతే. అంటే రామాయణ ఈజ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. అంటే రాముని జీవితం తీసుకుంటే ఓన్లీ సత్యం, ధర్మం ఈ రెండిటి ప్రిన్సిపల్స్ మీదే ఆయన లైఫ్ అంతా లీడ్ చేయడం జరిగింది. చాలాసార్లు మీరు నిజంగా వాల్మీకి రామాయణం చదివి ఉంటే మీకు 2 సార్లు రాముడు సీతకు చెప్తాడు, ఎప్పుడైనా ధర్మానికి నీకు కన్ఫ్లిక్ట్ వస్తే నా లైఫ్లో అంటే ఇప్పుడు నేను ధర్మం ఆచరించాలా లేదంటే సీతతో ఉండాలా ఆలోచిస్తే ఫస్ట్ నేను ధర్మానికే వెళ్తాను, నేను వదిలేస్తాను అని 2-3 సార్లు చెప్తాడు. అప్పుడు సీత చాలా షాక్ తింటుందన్నమాట అది చెప్పిన తర్వాత. అయినా సరే తర్వాత ఓకే ఇప్పుడు రాముడు విష్ణుమూర్తి కాదు అంటే మనం వాల్మీకి రామాయణం తీసుకుంటే వాల్మీకి ఎప్పుడు రాముణ్ణి దేవుడిలా చూపించడు, ఓన్లీ మనిషిలాగే చూపిస్తాడు. ఎందుకు అంటే ఆ కాలంలో మనుషులు ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉన్నారు. ఆ ధర్మంగా ఉండడం, సత్యంగా ఉండడం, వాటిని ప్రయారిటైజ్ చేయడం అనేవి ఒక వే ఆఫ్ లైఫ్ అవి. సో అది రాను రాను తగ్గిపోతూ వచ్చింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటే రామాయణంలో మనకి కొంచెం మెస్మరైజ్ అయ్యే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. మీరు లక్ష్మణ్ చూస్తే మనకి ఆయన గురించి ఏం తెలియదు, రాముడిని జస్ట్ అలా ఫాలో అవుతూ ఉంటాడు అని అనుకుంటాం. కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదివితే దానిలో ఏముంటుందంటే అసలు మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ రామాయణలో ఏంటి అంటే
లక్ష్మణుడు అండ్ ఆంజనేయ స్వామి. లక్ష్మణుడి క్యారెక్టర్ ఎలాంటిదంటే అసలు తన గురించి తాను అసలు పట్టించుకోడు. అంటే అసలు ఆయనకి సెల్ఫ్ అంటే నేను అనేదే లేదు ఆయనకి. అసలు నేను అనేది లేకుండా బ్రతకడం అసలు ఎంత కష్టం. మనం ఇప్పుడు ఈ లైఫ్లో ఉన్నాం, నాకు ఈ ఫ్లాట్ కావాలి, లేదంటే ఇక్కడ అపార్ట్మెంట్ కావాలి, అన్నీ నాకు కావాలని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అసలు నేను అనేది లేకుండా బ్రతకడం అసలు ఎంత గ్రేట్ అనేది రామాయణంలో చూస్తే తెలుస్తుంది అనమాట. నార్మల్గా విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఆ మారీచుణ్ణి, సుబాహుని చంపడానికి తీసుకుని వెళ్తారు కదా, మనం సినిమాలో చూసే ఉంటాం. తీసుకుని వెళ్తే దశరథుడు ఫస్ట్ ఏడుస్తాడు. తర్వాత వశిష్ఠుడు వచ్చి చెప్పిన తర్వాత ఓకే పర్వాలేదు, రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసుని చంపగలరు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని దశరథుడు ఓకే పర్వాలేదు తీసుకెళ్ళండి అని చెప్పి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడితో పంపిస్తారు. పంపించినంతసేపు అంటే వాళ్ళు చాలా అడవుల్లో జర్నీ చేస్తారు, నదుల దగ్గర పడుకుంటారు, సిద్ధాశ్రమంలో పడుకుంటారు. ఇన్ని చోట్ల పడుకున్నప్పుడు విశ్వామిత్రుడు రాముడికి చాలా రకాలైన విద్యలు నేర్పిస్తారు. అబలా విద్య అని, బలా విద్య అని, చాలా విశ్వామిత్రుడికి చాలా అస్త్రాలు ఉంటాయి ఆయన దగ్గర యుద్ధం చేయడానికి. అవన్నీ రాముడికి ఇస్తూ ఉంటాడు. కానీ లక్ష్మణుడితో ఒక్క మాట కూడా మాట్లాడ్డా ఆయన విశ్వామిత్రుడు. అంటే మామూలు మనుషులైతే ఎలా ఫీల్ అవుతారు, ఒక విశ్వామిత్రుడితో పాటు ఇద్దరు వెళ్తున్నారు, ఈయనతో అసలు మాట్లాడు, ఈయనకి ఏం అస్త్రం ఇవ్వడు, ఈయనకి ఏం విద్య నేర్పించడు, ఈయన అసలు పట్టించుకోడు, ఉన్నా లేదా పట్టించుకోడు. అలా ఉన్నప్పుడు మామూలు మనిషి అయితే అలా వెళ్తారా ఎవరైనా? ఎవ్వరు వెళ్ళరు. ఎందుకంటే నాకేమైంది, నాకేం వస్తుంది, ఇవే కదా మన ఆలోచనలన్నీ. సో అసలు ఎంత గ్రేట్ క్యారెక్టర్ అంటే ఆయనకి ఏంటంటే ఓకే రాముడికి ఇస్తున్నారు, రాముడికి విద్య నేర్పిస్తున్నారు, అంతే, ఇంకా ఆయనకి నేర్పించినట్టే. సో ఆయనకంటూ నేను ఒక మనిషిని అన్న స్పృహ కూడా ఉండదన్నమాట ఆయనకి. సో అంత ఆ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి ఆ లక్ష్మణుడి గ్రేట్నెస్ తెలుస్తూ ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడైతే కైకేయి మీరందరూ 14 ఏళ్ళు రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వేసినప్పుడు రాముడు సరే అంటాడు. లక్ష్మణుడికి కోపం వస్తుంది. లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళి లేదు నేను కావాలంటే యుద్ధం చేస్తాను, నిన్నే చేస్తానంటే రాముడు ఏం చెప్తే అదే కదా. సో రాముడు లేదు మనం చేద్దాము, తండ్రి గారి మాట మనం జవదాటకూడదు అని చెప్తే అప్పుడు ఇంకా లక్ష్మణుడు రాముడు ఏం చెప్తే అదే ఉంటాడు. ఆయనకంటూ ఆలోచనలు అవి ఏమి ఉండవు, ఆయన ఏం చెప్తే అది చేస్తారు అంతే. సో ఆయన సెటిల్ అవుతారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ మదర్ అంటే వాళ్ళ మదర్ ఎవరు, సుమిత్రాదేవి, కౌసల్య సుమిత్ర కైకేయి కదా. సో సుమిత్రాదేవి దగ్గరికి వెళ్తారు, నేను మరి ఇలాగా అడవులకి వెళ్తున్నాను అని చెప్పి. సో మామూలుగా కొడుకు అడవికి వెళ్తున్నాడంటే ఆ మదర్ ఫస్ట్ ఏం చెప్తుంది, నువ్వు బాగా చూసుకో, ఆరోగ్యం బాగా చూసుకో, బయట నుంచి ఏమైనా రాక్షసులు వస్తే బాగా యుద్ధం చేయి, నువ్వు కాపాడుకో, ఇలా చెప్తారు. కానీ సుమిత్రాదేవి ఏం చెప్పింది, అన్నగారిని బాగా రక్షించు, వాళ్ళకి ఏమీ కష్టం కలగకుండా చూడు, వాళ్ళని బాగా చూసుకో, నువ్వు నిద్ర మానుకో, జాగ్రత్తగా ఉండాలి 14 సంవత్సరాలని చెప్పి వాళ్ళ అన్నగారిని చూసుకోమని చెప్పింది. కానీ ఆయన గురించి ఏమీ చెప్పలేదు. సో అలాంటి తల్లులు కూడా రేర్. సో మనకు అందరికీ ఈ రామాయణంలో ఈ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తెలియవు. అంటే ఇప్పుడు కైకేయి అంటే ఓకే ఆమె విలన్ రామాయణానికి, కౌసల్య అంటే గ్రేట్, ఆవిడ మహాపతివ్రత, ఎంతో ధ్యానం చేసి అంటే ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో ఉపవాసాలు చేసి రాముడు లాంటి మనిషిని బయటికి భూమి మీదకి తీసుకొచ్చారని ఆవిడ గురించి తెలుస్తుంది. విలన్ కాబట్టి కైకేయి గురించి తెలుస్తుంది. మధ్యలో ఈ లక్ష్మణుడు, సుమిత్రాదేవి వీళ్ళ గురించి మనకి అరుదుగా తెలుస్తుంది అనమాట. ఓన్లీ వాల్మీకి రామాయణం ఇలాంటివి చదివినప్పుడు ఇలాంటివి తెలుస్తాయి. సో అంటే ఆ సుమిత్రాదేవి గ్రేట్నెస్ అంటే తన కొడుకు వెళ్తున్నాడని ఆవిడ కొంచెం కూడా అసలు కాన్షియస్నెస్ కానీ బాధ కానీ అయ్యో అని కూడా లేదు ఆవిడకి ఏంటంటే అమ్మో రాముడిని వీడు బాగా చూసుకోవాలి అన్నది ఒక్కటే ఆవిడ. సో మామూలుగా ఒక సవతి తల్లి ఆ అన్నగారిని చూసుకోమని చెప్పడం అసలు ఆ వాళ్ళ మనసులో ఎలాంటి ప్యూరిటీ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి, హైలీ ఇంపాసిబుల్ కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మన గ్రేట్ స్క్రిప్చర్స్ అంటే రామాయణ, భారత, భగవద్గీత, మహాభారత ఇలాంటివి చదివినప్పుడే మనం మన పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పగలుగుతాం. సో మనం నేర్పించే దాన్ని బట్టే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫౌండేషన్ అంతా 3 years ఏజ్ నుంచి వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏజ్ నుంచి పిల్లలకి మంచి మోరల్ ఫౌండేషన్ అనేది, ఈ కాలంలో మోరల్ ఫౌండేషన్ అనేది అసలు పిల్లలకు ఉండట్లేదు. మీరు స్కూల్స్లో చూసుకోండి, ఓన్లీ దే టీచ్ బ్రెయిన్. అంటే ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ బుక్ చదివేయాలి, ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఎడిషన్స్ వచ్చేయాలి,
సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద మ్యాథ్స్ చేసేయాలి. ఇంక ఇదే అంటే ఇదంతా దేన్ని టీచ్ చేస్తున్నాం మనం పిల్లలకి? బ్రెయిన్ ఎలా శక్తి పెంచాలి, బ్రెయిన్ ఎలా పెంచుకోవాలి, ఇదే టీచ్ చేస్తున్నాం. కానీ మనిషి యొక్క కోర్ వాల్యూస్ అంటే నువ్వు చాలా హానెస్ట్గా ఉండాలి, లేదంటే ట్రూత్ఫుల్గా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి, దయ, ప్రేమ, కరుణ, ఇలాంటి గుణాలు అనేవి మనం హార్ట్కి టీచ్ చేస్తాము. అవి ఎవరికి టీచ్ చేయట్లేదు ఈ మధ్యకాలంలో పిల్లలకి. ఆ టీచింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇంట్లో స్టార్ట్ అవుతుంది, పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇంట్లో మారల్ వాల్యూస్ చిన్నపిల్లలకి టీచ్ చేయడం అనేది మనం చేయటం లేదో, అక్కడి నుంచే మన కల్చర్ కానీ అంటే దేశ ప్రగతి అని కూడా చెప్పచ్చు కూడా డిగ్రేడ్ అవడం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన కల్చర్ని మనం పిల్లలకి టీచ్ చేయమో, దాంట్లో ఉన్న గొప్పదనాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పడం లేదో, సో అందరూ వెస్టర్నైజ్ అయిపోతున్నారు. నేను వెస్టర్నైజ్ అవ్వడం అంటే లైఫ్ వెస్టర్నైజ్ అవ్వడం తప్పని నేను అన్ను. సో దేర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ అవర్ కల్చర్, ఈస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ కల్చర్. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ లాజికల్. అంటే ఇప్పుడు దీనికి ఇది కారణం, ఇది లాజిక్ అని చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటేనే దాన్ని వాళ్ళు నమ్ముతారు. అది కూడా మంచి వే ఆఫ్ లైఫ్. అంటే గుడ్డిగా దేన్ని నమ్మరు, వివేకంతోనే ఆలోచిస్తారు. సో అది ఉండాలి. కోర్ వాల్యూస్ కూడా ఉండాలి పిల్లలకి. అంటే సహనం, ప్రేమ, కంపాషన్, జాయ్, కైండ్నెస్. సో వాళ్ళ ఆప్టిమల్ గ్రోత్కి అంటే మనిషి గ్రోత్కి ఎంతైతే మైండ్ పవర్ అవసరమో అంతే పవర్ హార్ట్కి కూడా మనం అందించాల్సి ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే అంటే పిల్లలకి మీరు బాగా టీచ్ చేస్తారు స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మన స్పిరిచువాలిటీ డైలీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, సో మనం డైలీ ఒక 1 hour మెడిటేషన్ చేసినంతసేపు మనం ఎనర్జీతో యునైట్ అయినట్టు ఫీల్ అవుతాం, హ్యాపీగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. కానీ వన్స్ కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ లైఫ్కి వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న స్ట్రెస్, బయట ఉన్న స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఆఫీస్లో స్ట్రెస్, ఇవన్నీ తీసేసుకుంటాం. సో ఆ రోజు మీరు 1 hour గెయిన్ చేసిన ఎనర్జీ అంతా మళ్ళీ అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. సో దానివల్ల అంటే ఆ రోజు చేసింది ఆ రోజుకి యూజ్ అవుతుంది తప్ప మీ స్పిరిచువల్ ప్రోగ్రెషన్ అంతగా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతున్నాడు అంటే అతన్ని చూస్తే మనకి ప్రశాంతంగా అనిపించాలి. అంటే అతనితో కూర్చుంటే బాగుండరా, ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనిపించాలి. అండ్ వాళ్ళ నుంచి మనకి టిపికల్గా మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎవరైతే స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతున్నారో వన్నెస్ ఫీల్ అవుతారు. వన్నెస్ అంటే ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీరు వేరు నేను వేరు అని ఫీల్ అవ్వరు. మామూలుగా ఒక మనిషికి మధ్యలో బ్యారియర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదో ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, పక్క వాళ్ళు ఏదో ఉన్నారు, వీళ్ళేంటి ఎలా ఉన్నారు, వీళ్ళు అది తింటున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, సో వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది మైండ్ కదా. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా గ్రో అవుతూ ఉన్నారో సో వాళ్ళు మీరు అన్న బ్యారియర్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి మనకి బ్యారియర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం సోల్ లెవెల్లో ఆలోచిస్తే మనము సోల్స్, వాళ్ళు సోల్స్. వాళ్ళు చేసుకున్న పాస్ట్ కర్మ, పాస్ట్ రిలేషన్స్ బట్టి వాళ్ళ చుట్టూ కొన్ని బ్యారియర్స్ లేదంటే కొన్ని లేయర్స్ ఉంటాయి. మనం చేసుకున్న దాన్ని బట్టి మన చుట్టూ కొన్ని బ్యారియర్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతున్నారో ఆ బ్యారియర్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే యూ ఫీల్ వన్నెస్ విత్ అదర్స్. అంటే వాళ్ళు మనము ఒకటే, సో వాళ్ళు మీరు ఒకటే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్ అండ్ యూ ఫీల్ లవ్ విత్ అదర్స్. ఎప్పుడైతే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మనకి ఏం రిలేషన్ ఉండకపోవచ్చు, వాళ్ళు మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, వాళ్ళు చాలా బయట వాళ్ళే ఉండొచ్చు, బట్ స్టిల్ యూ ఫీల్ వాళ్ళు మనము ఒకటే. వాళ్ళతో అన్కండిషనల్ లవ్ వస్తూ ఉంటుంది, బ్యారియర్స్ ఉండవు, వన్నెస్ వస్తుంది. అండ్ మీకు చుట్టూ ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, మీ దగ్గర పీస్ఫుల్గా ఉంది అంటూ ఉంటారు, మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ స్పిరిచువల్ లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పడానికి కొన్ని సూచనలు అనమాట. సో ఇప్పుడు మనం డైలీ లైఫ్లో అపార్ట్ ఫ్రమ్ ఈ 1 hour మెడిటేషన్ చేయడం వల్ల మన స్ట్రెస్, యాంగ్జైటీ వీటన్నిటిని తగ్గించుకోవడంతో పాటు, హెల్త్ ప్రమోట్ చేసుకోవడంతో పాటు స్పిరిచువల్గా ఎలా ఎన్హాన్స్ అవ్వాలి అన్నదానికి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం భగవద్గీతని గురించి తీసుకుందాం అనుకోండి.
శ్రీకృష్ణుడు భగవద్గీతని 4 రకాలుగా విభజించి భక్తి యోగ, కర్మయోగ, ధ్యాన యోగ అండ్ జ్ఞానయోగ అని చెప్పి 4 పార్ట్స్ డివైడ్ చేశారు. దాన్నే మనం డైలీ లైఫ్లో మన స్పిరిచువల్ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడం ఎలాగా అని ఆలోచించుకుంటే, మనం రెగ్యులర్గా మార్నింగ్ చేసే 1 అవర్ మెడిటేషన్ ధ్యాన యోగ. అంటే మనం గాడ్ నేను ఒకటే, వన్నెస్, ఆయన ఏదైతే ఉన్నారో నేను కూడా అదే, ఆయనకి నాకు భేదం అనేది లేదు. ఏ క్వాలిటీస్ అయితే ఆ కాన్షియస్నెస్, లేదంటే గాడ్ అనొచ్చు, కాన్షియస్నెస్ అనొచ్చు, లేదంటే చాలా పేర్లు ఉన్నాయి, ఎవరు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు, ఆ శక్తి అనొచ్చు, వాట్ ఎవర్, ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ నాకు కూడా ఉన్నాయి. సో మనం ఆయనతో వన్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం మెడిటేషన్లో. అయిపోయిన తర్వాత మళ్ళీ మన సోషల్ లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాం. ఆ సోషల్ లైఫ్లో వచ్చేసినప్పుడు మనకు అది డిస్కనెక్ట్ అయిపోయి అప్పుడు గెయిన్ చేసిన ఎనర్జీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది డైలీ లైఫ్లో. అలా కాకుండా మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు మీరు చేసే వర్క్ని కర్మయోగాలాగా చేస్తే, అంటే సెల్ఫ్లెస్ వర్క్, అంటే మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఆ చేసే వర్క్ కూడా యూఆర్ ఆఫరింగ్ ఇట్ యాజ్ ఎ వర్షిప్ టు గాడ్. అంటే మీరు చేసే పని కూడా ఒక పూజలాగా, అంటే మీరు చేసే దాని ఫలం కూడా గాడ్కి అర్పించినట్టు. మీరు కర్మయోగ చదివే ఉంటారు భగవద్గీతలో. సో మీరు చేసిన వర్క్ అంతా దాని ఫలం కానీ నేనే చేస్తున్నాను అనుకోవడం కాకుండా, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ, అంటే ఆ వర్క్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్ మీద ఆశ లేకుండా, అంటే ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోస్త్వ కర్మణి అన్నట్లు, దాని మీద అదొచ్చే రిజల్ట్ మీద మీరు బ్రెయిన్ పెట్టకుండా చేసే పనిని ఒక వర్షిప్ లాగా, అంటే ఒక పూజలాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీరు చేస్తున్నారని ఫీలింగ్ కూడా మీకు లేదు. దాని రిజల్ట్ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, మీరు చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన కూడా లేదు మీకు. సో అలాంటి వర్క్ చేయగలిగితే సో మీ డేలో కూడా అది మెడిటేటివ్ లైఫ్ అయిపోద్ది. అంటే మీరు మార్నింగ్ 1 అవర్ చేసిన మెడిటేషన్ ఇప్పుడు చేస్తున్న వర్క్ యాజ్ వర్షిప్ రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఈ వర్క్ నుంచి యూ విల్ లీడ్ టు ఎ గ్రేటర్ స్పిరిచువల్ లైఫ్. అంటే ఓన్లీ నేను మార్నింగ్ 1 అవర్ మెడిటేషన్తో సరిపెట్టుకుంటానంటే కుదరదు. మీరు వంట చేస్తున్నా, లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, జస్ట్ దేవునికి సమర్పించి నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేస్తున్నప్పుడు యూ ఫీల్ దట్ ఎనర్జీ. అంటే మీరు గాడ్తో కనెక్ట్ అయినట్టు, ఆ యూనివర్స్తో కనెక్ట్ అయినట్టు యూ విల్ ఫీల్ ఇన్సైడ్. సో అగైన్ ఆ పనిలో మీరు ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఉంటారనమాట. అగైన్ యూ విల్ గెయిన్ ఎనర్జీ. సో ఆ డే అంతా అలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్ మళ్ళీ మెడిటేషన్ చేసుకుని, మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేసుకుని, జస్ట్ పడుకునే ముందు ఈరోజు నేను చేసిన పని ఏంటి, దీంట్లో చేసిన మంచి పనులు ఏంటి, చేసిన చెడు పనులు ఏంటి అని జస్ట్ ఒక్కసారి ఆలోచించుకొని, దానివల్ల ఏ రిజల్ట్ వచ్చినా, మంచి పనుల వల్ల పుణ్యం వచ్చినా, లేదంటే చెడు పనుల వల్ల పాపం వచ్చినా, దీనికి నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు, అంటే కర్తృత్వ భావంతో మొత్తం నా ద్వారా జరుగుతుంది, దీనిలో నా ప్రమేయం ఏం లేదు అనుకొని జస్ట్ శరణాగతి భావం అంటారు మామూలుగా, అలా చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ ఋషి. దెర్ ఇస్ నో, అంటే అలా లైఫ్ లీడ్ చేయగలిగినప్పుడు మీరు ఎక్కడికో అడవులకి వెళ్ళి ధ్యానం చేసి గాడ్ రియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ విల్ రియలైజ్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ అన్ని పనులు చేసుకుంటూనే, మీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే, లేదంటే వాట్ ఎవర్ మీ బిజినెస్ చేసుకుంటూనే యూ విల్ రియలైజ్ గాడ్ ఇన్ దిస్ వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ వెరీ ఈజీ. చెప్పడానికి ఇంత ఈజీగా అనిపిస్తుంది, చేయడానికి కూడా అంతే ఈజీ. కానీ మనం ఈరోజు చేసింది రేపు మర్చిపోతాం, రేపు చేసింది ఎల్లుండి మర్చిపోతాం. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఈరోజు చేసినట్లు రేపు ఉండం, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండం. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను ఎప్పుడైతే మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను, ఈరోజు సమ్ 3-4 సర్జరీస్ ఉంటాయి, అవి కొన్ని రోజులు చాలా కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, అంటే ఇవి నేను చేయగలనా అన్న డౌట్ నాకే ఉంటుందన్నమాట, ఇంత కాంప్లెక్స్గా ఉన్నాయి అని చెప్పి. కానీ ఎప్పుడైతే అసలు ఈ సర్జరీస్కి నాకు ఏం సంబంధం లేదు, ఐఎమ్ జస్ట్, నేను ఆల్రెడీ సర్టిఫైడ్, నాకైతే నాలెడ్జ్ కొంచెం ఉంది, కానీ అదొక్కటే సరిపోదు, ఐ నీడ్ సమ్ ఎక్స్ట్రా పవర్ ఫ్రమ్ కాన్షియస్నెస్ ఆర్ గాడ్, వాట్ ఎవర్ మనం ఏమైనా అనుకోవచ్చు దాన్ని. ఎప్పుడైతే హీ గివ్స్ పవర్, అది నా నుంచి మేనిఫెస్ట్ అయ్యి నా ద్వారా జరుగుతుంది అనుకున్నప్పుడు నేను చేయగలిగిన కాంప్లెక్స్ సర్జరీ రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. అలా కాకుండా నేనే చేయగలను, ఐఎమ్ వెరీ పవర్ఫుల్, ఇంటెలిజెంట్ అనుకుని చేసినప్పుడు రిజల్ట్స్ వేరేలా ఉంటాయి. ఎందుకంటే నేను ఇలా చాలా డిఫరెన్స్ చూశాను.
మెడిటేషన్ చెయ్యక ముందు చేసే పనులకి, చేసిన తర్వాత నేను చేసే టైప్ ఆఫ్ పనులకి రెండిటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే అదే పని నేనే చేస్తున్నాను ఐ అని ఈగోయిస్టిక్గా చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. అలా కాకుండా వి యు ఆర్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అనుకొని చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో యుల్ బీ అంటే మీకు ఆల్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట. అంటే యుల్ బీ ఎవర్ ఫ్రీ అండ్ జాయ్ఫుల్, హ్యాపీ, అసలు స్ట్రెస్ అనేదే ఉండదు లైఫ్లో. అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ తీసుకోండి, దే ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్. ప్రతి మూమెంట్ అసలు చిన్నప్పుడు అంటే మనం పుట్టినప్పుడు ఒక రోజుకి 50-60 టైమ్స్ నవ్వుతూనే ఉంటుంది స్మైలింగ్ ఫేస్. కానీ ఏజ్ అయ్యే కొలది అంటే 13-14 వచ్చేటప్పటికి 10-12 టైమ్స్ నవ్వుతాం. 30+ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంక నవ్వడం అనేదే మర్చిపోతాం. అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని పెంచాలి, ఆస్తులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంక ఇదే. సో ఇవన్నీ ఎందుకు అంటే వీఆర్ లూజింగ్ అవర్ కనెక్షన్. ఎందుకు ఇంతలా మెటీరియలిస్టిక్గా తయారైపోతున్నాం అంటే వీఆర్ లూజింగ్ మన ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో. మన ఒరిజినల్ నేచర్ ఏంటి? వీఆర్ ఎవర్ పవర్ఫుల్, ఎటర్నల్, జాయ్ఫుల్, హ్యాపీ అండ్ కాన్షియస్ బీయింగ్స్ కదా మనం అందరం. సో అది మర్చిపోయి మనం మన బాడీతో ఐడెంటిఫై అయిపోయి దిస్ ఈజ్ మైన్, దిస్ ప్రాపర్టీ ఈజ్ మైన్, దిస్ క్వాలిఫికేషన్ ఇస్ మైన్, దిస్ ప్రొఫెషన్ ఇస్ మైన్ అని మనకంటూ ట్యాగ్స్ వేసుకుంటాం అనమాట. నేను డాక్టర్, నాకు ఈ ల్యాండ్ నాది, ఓకే ఈ ఫ్లాట్ నాది, అండ్ నాది 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 అండ్ నా ట్యాగ్స్, నా ప్రొఫెషన్, నా పిల్లలు. సో మన చుట్టూ మనం టైస్, అంటే నేను టైస్ వేసుకోకూడదని నేను చెప్పట్లేదు, అవన్నీ టెంపరీ టైస్. అంటే అవన్నిట్లో ఉంటూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారనమాట, నువ్వు సంసారంలో ఉండొచ్చు కానీ సంసారం నేను మనసులో ఉండకూడదు. అంటే దాని మీనింగ్ మనం అర్థం చేసుకోండి. నాన్ అటాచ్మెంట్. నువ్వు అన్ని పనులు చేయాలి, అంటే పిల్లల్ని బాగా పెంచాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన ఆస్తులు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. సో నువ్వు సంసారంలో ఉండాలి కానీ సంసారం నీలో ఉండకూడదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నీ మనసులో నీకు తెలియాలి, నేను ఎవర్ ఫ్రీ, నేను సోల్, ఐఎమ్ ఏ జాయ్ఫుల్ బీయింగ్, ఇవన్నీ జస్ట్ టెంపరీ, ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ అని మనకి తెలియాలన్నమాట. అంటే దీనికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు రామకృష్ణ పరమహంస. తీసుకుంటే ఒక మామూలుగా మన ఇంట్లో మెయిడ్స్ ఉంటారు కదా, పనివాళ్ళు. ఒక చిన్న పాపను చూసుకోవడానికి మనం మెయిడ్ని పెట్టుకుందాం అనుకోండి. ఆ మెయిడ్ ఉన్నంతసేపు అంటే ఇప్పుడు మెయిడ్స్ గురించి కాదు, ఇంతకు ముందు మెయిడ్స్ చాలా పిల్లల్ని బాగా చూసుకునేవారు, వాళ్ళ పిల్లల్లా సాకేవారు, పెంచేవారు, పాలు పట్టించేవారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప ఆ మెయిడ్కి గుర్తురాదు కదా, కానీ ఉన్నంతసేపు చాలా తన పిల్లల్లా చూసుకుంటుంది. సో అలా నాన్ అటాచ్మెంట్. అంటే మనం కూడా మనం ఉన్న వర్క్లో 100% ఇన్వాల్వ్ అయి చేయాలి, కానీ మనసులో మాత్రం నాన్ అటాచ్మెంట్. కానీ ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి. ఎప్పుడు ఈ క్వాలిటీస్ మనకి డెవలప్ అవుతూ ఉంటాయి అంటే యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ అవర్ సాధన. అంటే ఎప్పుడైతే మనం సాధన కరెక్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటామో, అంటే మార్నింగ్ మెడిటేషన్ చేయడం, వర్క్ని వర్షిప్లా చేయడం, ట్రూత్ఫుల్నెస్, హానెస్టీ, కంపాషన్ ఇలాంటి డెవలప్ చేసుకోవడం, అండ్ కంటిన్యూస్, ఈవెన్ దెర్ ఆర్ మెనీ వేస్ టు రీచ్ డివినిటీ. ఇప్పుడు డివినిటీ తీసుకుంటే, దైవత్వాన్ని తీసుకుంటే, ఇట్ స్పీక్స్ డిఫరెంట్లీ విత్ డిఫరెంట్ పీపుల్ అంటారు. అంటే అదే డివినిటీ, అంటే అదే దైవత్వం. మీరు రామకృష్ణ పరమహంసని తీసుకుంటే ఆయన ఒకలా చెప్తారు, అదే జీసస్ తీసుకుంటే ఆయన ఒకలా చెప్తారు. ఇప్పుడు జీసస్ ఏం చెప్తారు, ఆయన ఆ డివినిటీని ఎలా చేరారు? ఓన్లీ త్రూ ప్రేయర్. ఆయన అంటే ఇప్పుడు మనం క్రిస్టియానిటీ తీసుకుంటే ద మెయిన్ మెథడ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్, అంటే మెయిన్ మెథడ్ ఆఫ్ రియలైజింగ్ గాడ్ ఈస్ ప్రేయర్ ఫర్ దెమ్. క్రిస్టియానిటీ తీసుకుంటే క్రిస్టియానిటీలో కూడా చాలా గ్రేట్ సెయింట్స్ ఉన్నారు. సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్ అండ్ సెయింట్ పాల్, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మెయిన్ పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు ఓన్లీ ప్రేయర్ చేయడం, ప్రేయర్ చేయడం, ప్రేయర్ చేయడం, ఇదొక్కటే వాళ్ళు చేసే పని, వేరే పని ఏం ఉండదు వాళ్ళకి. ప్రేయర్ తప్ప వేరే మెథడ్ ఆఫ్ వర్షిప్ అనేది తెలియదు. అంటే చాలా చిన్న చిన్న కథలు ఉంటాయి బైబిల్లో తీసుకుంటే. సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్ అనే ఆయన ఒక ఇంట్లో అద్దుకుంటూ ఉంటారనమాట. అద్దుకుంటూ ఉంటుంటే ఆ ఇంటి ఓనర్ ఉంటారు కదా, ఈయన రోజు తెల్లవారు అర్ధరాత్రి 1 గంటకి ఎక్కడికో వెళ్తూ ఉంటారు, మళ్ళీ పొద్దున్న 7కి అలా వస్తూ ఉంటారనమాట. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి ఆయనకు అర్థం కాదు. అందుకని చెప్పి ఒకరోజు సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్ ఆయన
అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఓనర్ ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం అర్ధరాత్రి అని చెప్పి ఆయనతో పాటు వెనకాల వెళ్తాడనమాట. సో ఈ సెయింట్ జోన్ ఆఫ్ క్రాస్ అడవులు దాటుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఆయన ఫాలో అవుతూ వెనకాల వస్తారు. ఆ ఇంటి ఓనర్ వస్తే అక్కడ జరిగే సీన్ చూసి షాక్ అయిపోతారనమాట. షాక్ అంటే అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ జస్ట్ ఆయన నీల్ డౌన్ అయ్యి అండ్ జస్ట్ ఇలా ప్రేయర్ పోజ్లో కూర్చొని జస్ట్ చేతులు ఇలా పైకెత్తి ఓన్లీ ప్రే చేస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న చెట్లంతా లైట్ వస్తూ ఉంటుంది, మొత్తం ఎల్లోయిష్ టింజ్తో అన్నీ వెలుగుతూ ఉంటాయి అన్నమాట. పైనుంచి లైట్ పడుతూ ఉంటుంది, ఆయన అలా ప్రే చేస్తూ ఉంటారు. అది చూసి ఆయన షాక్ అయిపోతారు ఆ ఓనర్. సో ఆ ప్రేయర్ అంతా అయిపోతుంది, నైట్ అంతా అదే ప్రేయర్ చేస్తారు. అయిపోయిన తర్వాత వెనక్కి వస్తూ ఆయనకి తెలుసు ఆయన వెనకాల వస్తున్నాడని. ఓనర్ దగ్గరికి వచ్చి ఇప్పుడైతే వచ్చావు కానీ ఇంకెప్పుడు రావడానికి ట్రై చేయొద్దు అని చెప్తారనమాట. సో అలాంటి గ్రేట్ సెయింట్స్ అంటే ప్రతి మతంలోనూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డివినిటీ రీచ్ అవ్వాలంటే దెర్ ఆర్ సో మెనీ వేస్. అంటే ధ్యానం ఫాస్ట్గా యూ కెన్ రీచ్. అంటే మనకి ఆదిశంకరాచార్య తీసుకుంటే ఆయన ఏం చెప్పారు, స్తోత్రాల కంటే అన్నిటికంటే ఫాస్ట్గా డివినిటీ రీచ్ అవ్వాలంటే ధ్యానం అని చెప్పారు. సో మన క్రిస్టియానిటీ తీసుకుంటే ప్రేయర్. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ టు రీచ్ అల్టిమేట్ గోల్. అంటే ఇదే నేను ఫాలో అవ్వాలి, ఇది నేను ఫాలో అవ్వను అని ఎప్పుడైతే మీ మైండ్లో ఆ బ్యారియర్స్ అనేవి ఉన్నాయో, ఆ బ్యారియర్స్ ఉన్నంతసేపు మీరు బ్రాడ్ మైండెడ్ కాదు, ప్యూర్ స్పిరిచువల్ కాదు. అంటే నా గురించే చెప్తాను, అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే. మేము ఫస్ట్ అంటే నా చిన్నప్పుడంతా వీఆర్ కంప్లీట్లీ స్తోత్ర పారాయణ చేయడం ఇవన్నీ. ఎప్పుడైతే 2015 తర్వాత ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉండడం జరిగింది. కానీ ధ్యానంకి వచ్చిన తర్వాత డెఫినెట్గా అప్పటికంటే ఎక్కువ స్పిరిచువల్ లైఫ్ ప్రోగ్రెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను, దానిలో అయితే డౌట్ అయితే లేదు. ఆ తర్వాత అంటే ఇప్పుడు నన్ను తీసుకుంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో నాకు చాలా అనుభవం ఉండేది. అంటే నేను తిరుపతిలో 3 years ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. ఆ టైంలో రెగ్యులర్గా ప్రతి క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని. అక్కడ ఇలాగ ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే క్లాసులు చెప్పేదాన్ని, చాలా మెడిటేషన్ క్లాసులు అనేవి కండక్ట్ చేసేదాన్ని. సో ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు దిస్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అండ్ నాట్ ఓన్లీ దిస్, యూ మే బీ నోయింగ్ అంటే బ్రహ్మకుమారీస్, అది కూడా ఒక 1-2 years ఆల్మోస్ట్ ఐ యూస్ టు రెగ్యులర్లీ అటెండ్ బ్రహ్మకుమారీస్. మురళి వినడము, అక్కడేవో సర్వ్ చేయడం. సో అదే కాకుండా మీరు వినే ఉంటారు వాట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, యూ ఫీల్ లైట్ విత్ ఇన్, బాబూజీ మహారాజ్. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజింగ్ సొసైటీ. అంటే వెనెవర్ అక్కడ ఏమైనా జరిగినప్పుడు అక్కడ హెల్ప్ చేయడం, లేదంటే అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం. సో ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ సొసైటీ. అండ్ అదే కాకుండా రామకృష్ణ మిషన్ మీకు తెలిసి ఉంటుంది, ఐఎమ్ ఆల్సో ఎ ఫాలోవర్ ఆఫ్ రామకృష్ణ మిషన్. సో అంటే నా లైఫ్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఎనీ వన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ మల్టీ. అంటే ఐ వెరీ లవ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఐ గో టు రామకృష్ణ మఠ్, I go to Brahma Kumaris, I go to church and I'll read Bible, everything I do. But ఇన్ని చేస్తున్నా సరే నాకు ప్రతి దేనిలోనూ డిస్టింక్షన్ కనిపించలేదు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మెడిటేషన్ వేరు, హార్ట్ఫుల్నెస్లో ఉన్న మెడిటేషన్ వేరు నాకు ఎప్పుడూ అనిపించలేదు. సో ఎవ్రీవేర్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ డివినిటీ ఐ ఫీల్. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతూ ఉన్నారో, దిస్ ఆర్గనైజేషన్, దట్ ఆర్గనైజేషన్, ఇదే దారి, ఇదే రూట్, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇదే చేయాలి, ఇవన్నీ పోతాయి. మీకు పోయి యూ విల్ అంటే ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో అనేది మీరు వెళ్తూ ఉంటారనమాట. ఇట్స్ ఏ చాలా బ్లిస్ఫుల్ జర్నీ ఐ కెన్ సే. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే యువర్ మైండ్ షుడ్ బికమ్ బ్రాడ్. అంటే మైండ్ ఎంత విశాలంగా, హృదయం ఎంత విశాలంగా తయారైతే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, అందరినీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మంచిని ఎలా యాక్సెప్ట్ చేస్తారో చెడును అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానమాట అంటే జస్ట్ వీ హ్యావ్ టు కల్టివేట్ బ్రాడ్నెస్ ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ హార్ట్, అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా ఒక విషయంలో మంచి జరుగుతుందని ఒక చోటకి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెడు జరిగింది అనుకోండి, విల్ ఫీల్ డిప్రెస్డ్. ఎవరికైనా బాధేస్తుంది కదా. ఇక్కడ మనల్ని పొగుడతారు, లేదంటే ఇక్కడ మనల్ని ప్రేజ్ చేస్తారని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగలేదు అనుకోండి, వీళ్ళు నన్ను గౌరవించలేదు, వీళ్ళు అలా చేశారా ఇలా చేశారని డెఫినెట్గా అందరూ డిప్రెస్ అయిపోతాం కదా. కానీ ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతూ ఉన్నారో అవన్నీ పోతాయి అన్నమాట. మీకు ఏమనిపిస్తుందంటే
ఏదైతే పొగడ్తలు వస్తాయని వెళ్ళామో అక్కడ మనకి తిరుగుబాటుతనం ఎదురైనప్పుడు దట్ ఈస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ గాడ్ నుంచి అది కూడా వస్తుంది అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఆ డ్యూయాలిటీ నుంచి బయటకు వస్తారు. అంటే ఇది మంచి, ఇది చెడు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వారు, ఇలాంటి డ్యూయాలిటీ నుంచి మీరు చాలా బయటకు వచ్చి పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతిభ గారికి, మేడం గారికి పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.